వెరీ గుడ్ మార్నింగ్. ఐ లవ్ యూ. చాలా చల్లగా ఉంది. అయ్యో, బయటికి వెళ్ళాలంటే వర్షం పడితే తెల్లారి చల్ల చల్ల గాలిలు వస్తారు. అయ్యో బాబోయ్. ఇక్కడ లైక్ ఫేస్ వాష్ చేసుకుందామన్న వాష్రూమ్ ఇట్లా ఏం లేవు. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళాలి. బ్రష్ ఇట్లా వేసుకోవాలి, మొహం కడుక్కోవాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇక బ్రేక్ఫాస్ట్ అనొద్దు దాన్ని, మళ్ళీ లంచ్ లాగానే వేస్తే మళ్ళీ నైట్ ఎప్పుడో తినొచ్చు. అండ్ అంతకన్నా ముందు ఒకటి చాలామంది లైక్ చెప్తున్నారు, లైక్ ఏమంటే ఏమన్నా సిటీస్కి వెళ్ళేసి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అవి వేయండి అని చెప్పేసి. సో నాదొక సైకిల్ రైడు. నా సైకిల్ రైడ్లో ఒక 50 కిలోమీటర్ల 100 కిలోమీటర్ల రైడ్ మాత్రమే చేయగలను. ఈ 50-100 కిలోమీటర్లు కూడా నాకు ఎక్స్ప్రెస్ హైవేలోకి యాక్సెస్ ఉండదు. సిటీస్లోకి కూడా యాక్సెస్ ఉండదు. ఇన్ ద సెన్స్ నేను బయటికి వెళ్ళిపోతాను. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి చాలామంది చేస్తారు. సో నా దానిలో ప్యూర్ సైకిల్ రైడే ఉంటుంది. సరే, మీరు ఎక్కడైనా సిటీలో ఆగి వీడియోస్ చేయొచ్చు కదా అని చెప్పేసి కూడా చెప్తారు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైనా ఇన్ఫర్మేటివ్ వీడియో చేసినప్పుడు లిటరల్లీ వర్క్ అవ్వట్లేదు నాకు, అది అవి ఎవరు చూడట్లేదు. అండ్ ఎందుకంటే నా ప్యూర్ రైడ్ మాత్రమే ఇష్టపడుతున్నారో ఏంటో తెలియదు. ఈ క్యాంపింగ్ లైఫ్, ఈ సైక్లింగ్ ఇది మాత్రమే చూస్తారేమో. సో దట్ అందుకే నేను ఆ సిటీవి కూడా చాలా ఖర్చు పెట్టి సిటీలో ఉండాలి, చాలా ఖర్చు పెట్టాలి. అండ్ సిటీలో ఉన్నందుకు అండ్ సిటీ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలంటే టికెట్లు పెట్టుకొని పోవాలి. ఇవన్నీ చేయడం, ఇప్పటికే రైడు మళ్ళీ అవన్నీ పెట్టుకొని అంత ఫుడ్ అవన్నీ చేయడం నా వల్ల అవ్వట్లేదు అన్నట్టు. సో కాబట్టి నేను కూడా ఎందుకులే అవన్నీ అని చెప్పేసి నేను కూడా లైట్ తీసుకుంటున్నా అటు పోవడము. సో మెయిన్గా నా జర్నీ ఏంటి, సైకిల్ రైడ్ ఏంటి. ఇప్పుడు బైక్ రైడర్కి బైక్ బ్లాగింగ్ మాత్రమే కనబడుతుంది, సైకిల్ రైడర్కి సైకిల్ బ్లాగింగ్ మాత్రమే కనబడుతుంది. సో ఇదే కనబడుతుంది నా రైడ్లో. సో మీరు నన్ను చూడకండి అందరిలాగా, లైక్ అందరు అది అట్లా చేస్తున్నారు, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, వాళ్ళు అవి చూపెడుతున్నారు అంటే అందరు సైకిల్ దొక్కి చేయట్లేదు, అందరు డిఫరెంట్ చేస్తున్నారు. సైకిల్ దొక్కేటి ఉంది. ఇదొక ఇప్పుడు చూడండి, సినిమాలల్లో రాజమౌళి సినిమా ఒకలాగా ఉంటుంది, అండ్ హీరో మన బాలా సినిమా ఒకలాగా ఉంటుంది. అట్లా ఎట్లయితే ఉంటుందో ఇది ఒక డిఫరెంట్ కంటెంట్. నేను అవన్నీ ఇరికించలేను ఇందులో, ఎందుకంటే ఇందులో అవి పడవు. మీరు ఒకసారి సైకిల్ రైడ్ చేసి చూపెట్టండి, లైక్ చూడండి, మీకు తెలుస్తుంది. అది ఒక 100 కిలోమీటర్ల రైడ్ మీ ఊరు నుండి పక్క ఊరు పోండి, మీకు ఏం కనబడితే ఏం కవర్ చేయగలుగుతారు, ఏం కంటెంట్ చెప్పగలుగుతారు. అట్లా 10 రోజులు చేయండి. సో దట్ అది. కానీ వీలైనంత వరకు నేను ఏదైనా ఒక కంటెంట్ని అయితే సృష్టించడం ఇన్ ద సెన్స్ తీసుకొచ్చి పెడతాను. కానీ లేని దాన్ని క్రియేట్ చేయడం కాదు. కంటెంట్ క్రియేటర్ అంటే కంటెంట్ని క్రియేట్ చేసేవాడు. నేను ఒక ట్రావెలరు, ఉన్నదాన్ని చూపెట్టేవాడిని. ఇదే తేడా. సో దట్ పదండి, ఎక్కువ మాట్లాడినా. సో ఇది టెంట్ బయట వేసుకున్నా అని చెప్పాను కదా, మొత్తం గ్రీనరీ. అక్కడ చూడండి బయట ఎట్లుందో గ్రీనరీ. అండ్ ఈ పొలాల మధ్యలో వేసుకున్నా, క్రేజీ అస్సలకి. చూసుకుంటే మొత్తం బ్యూటీ. ఆ మధ్యలో వైట్ కలర్ వేసి పండిస్తున్నారు కదా, లోపల ఏవో స్ట్రాబెర్రీసో లేకుంటే వాటర్ మిలానో అట్లా పండిస్తూ ఉంటారు. ఎంత పొలాలు. నైట్గా ఇక్కడే నేను పడుకున్నది. అండ్ చూసారు కదా ఈ క్యాంపింగ్. ఇట్లా దారిపంట వెళ్తూ ఉంటే ఇక్కడ ఇది కనబడ్డది, వర్షంలో తడుచుకుంటూ వచ్చినా కదా, ఇది కనబడగానే సరే అని చెప్పేసి వెంటనే వేసేసిన. ఇక సర్దుకుందమ్మా, పదండి. Trees aren't green, the ocean is grey, sky is a vague blue, come my way. My room is a mess, it could use a hand. My favorite TV shows are capturing. I know must get it right, must get back in the fight. This can't be a surprise, I think I'll let it slide. I'm sleepwalking through all of my problems, I know I can't make it through. Every night it's the same, I keep running fast, left and right, wondering where my head's gone now. I'm sleepwalking through all of my problems, I know. All of my problems, I know. ఇక్కడ ఏదో సిటీ లాగా వచ్చింది. మన సైక్లింగ్ ట్రాక్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద సిటీ తీసుకెళ్తుంది. సో దట్ మనకి ఏమైనా కావాలి, ఏమైనా తినాలి అన్నా కూడా కష్టం అవుతుంది నాకు. కానీ ఇక్కడ ఫుడ్ దొరుకుద్దా లేదా తెలియదు, ఏ టైంకి అవైలబుల్ ఉందో కూడా తెలియదు.
ఓహో, ఇదంతా సిటీలో మనం ఫుడ్ దొరకట్టుకోవడం చాలా కష్టం. సో చాలానే తిరిగాను, చాలా లైక్ రెస్టారెంట్స్ అవి ఇవి అన్నీ క్లోజ్ ఉన్నాయి. ఇగో అవన్నీ క్లోజే ఉండే. సో ఇక్కడ ఏదో రెస్టారెంట్ ఉంది, కానీ ఇక్కడ మీరు చూసుకుంటే లైక్ నాకు బాగా అనిపిస్తుంది. రోజు నాన్ వెజ్ ఇది ఏంటిది, చికెన్ తోట ఆలు క్యారెట్ చికెన్, ఈ అమ్మ ఇదే పెట్టుకుంటా. ఇది ఏంటిది, అది చికెన్ చూడండి ఎట్లా వేసారు, కొమ్మలు ఆకులు వేసి డైరెక్ట్ చికెన్ వేసారు. అది మనం తినలేము. ఇది ఎర్రగా ఉంది, ఇదన్నది తిందాము. మనకి ఎర్రగా కనబడితే ఎర్రలేస్తా అంటారు కదా, సో అట్లా. అండ్ ఇక్కడ ఒకటి రెస్టారెంట్లో మనకు నచ్చింది ఏంటంటే చెప్పులు ఇప్పి మన షూస్ ఇప్పేసి వీళ్ళ దగ్గర వేరే చెప్పులు ఉంటాయి. సో ఇవి వేసుకొని ఆ లోపలికి ఎంటర్ అవ్వాలన్నట్టు. బాగుంది కదా, నా షూస్ ఇక్కడ ఉన్నాయి. హాయ్ రంజిత్, బాగున్నావా? అన్యసాయో ఎవరు లేరు, సరే నేను చూసుకుంటా. ఇక్కడ ఉంది 40,000 50,000 ఇట్లుంది. సరే చూద్దాం, ఆగండి. ఇది బోన్ ఐజంగుక్ అని ఉన్నది, 9,000 అంటే 500 రూపాయలు. బీఫ్ హెడ్ సూప్ అండ్ రైస్ అంట. ఇది ఏమొద్దు నాకు అని చెప్పిన. ఇక ఇవి కింద పోర్క్ బెల్లి, అది వద్దని చెప్పిన. సమంగేతాంగ్ అని ఉన్నది, ఇదేంటో తెలియదు. బట్ ఇది బోన్ హైజంగుక్ అని ఉన్నది 1 పర్సన్కి. ఇదైతే ఆర్డర్ పెట్టినా. ఇక ఓ థ్యాంక్ యూ. రైస్ బోన్ సంబంధించిన జుంగుంగుంగుక్ ఏదో ఉండే. అండ్ మనకు ఏదో లైక్ కిమ్చి అండ్ ఇంకో కిమ్చి అండ్ స్ప్రౌట్స్ అండ్ వెజ్జీస్. ఓ నైస్, ఏంది, థ్యాంక్ యూ. హంస మీద వాటర్ బాటిల్ తెచ్చిస్తుంది. హంస మీద ఆమె కినబడతలేదు, అది ముచ్చట. మా ఫుడ్ కానిద్దాం. ఇట్స్ సో బ్యూటిఫుల్ కదా, ఎంత బాగుంది అసలుకి. ఓ మై గాడ్. Trees aren't green, the ocean is grey, sky is a vague blue, come my way. My room is a mess, it could use a hand. My favorite TV shows are capturing. I know I must get it right, must get back in the fight. This can't be a surprise, I think I'll let it slide. I'm sleepwalking through all of my problems, I know I can't make it through. Every night it's the same, I keep running fast, left and right, wondering where my head's gone now. I'm sleepwalking through all of my problems, I know. All of my problems, I know. Where did it go? The feeling of thirst, desire to be a rock in my heels. I'm numb as a poison, flows in my veins. Guess I got used to avoiding the pain. I know I must get it right, must get back in the fight. This can't be a surprise, I think I'll let it slide. I'm sleepwalking through all of my problems, I know I can't make it through. Every night it's the same, I keep running fast, left and right, wondering where my head's gone. అరే నాకు భయం అవుతుందిరా. ఎందుకు హైయెస్ట్ పీక్స్ ఆ మౌంటైన్ పడుతుంది, ఆ ముందటి మౌంటైన్, ఆ మౌంటైన్ ఎక్కి దిగాలి.
గుడ్నెస్, ఓ మై గుడ్నెస్. ఇప్పుడు ఆ మౌంటైన్ ఎక్కి దిగాలి. ఊపిరి పీల్చుకో. అదే అండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూస్తే ఈ ఫారెస్ట్. అండ్ ఈ ఫారెస్ట్లో మనం రైడ్ అనేది ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎంత గ్రీన్గా ఉందంటే ఏంట్రా ఎంత గ్రీన్గా ఉంది అనిపిస్తుంది. ఓ ఇక్కడ డియర్స్, ఇక్కడ డియర్స్ అవి ఉంటాయంట, జాగ్రత్తగా వెళ్ళమని పోతుంది. ఓ మై గాడ్, చూడండి ఎట్లుందో. అండ్ వెహికల్స్ కూడా చాలా ఫ్రీక్వెంట్గానే ఉన్నాయి. ఇటు సైడ్ చలి పెడుతుంది ఫ్రెండ్స్. అసలు మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే మార్బల్ వేస్తుంది అసలుకి. ఆ పక్షులు కిలకిల రావాలి. ఓ మై గాడ్, డబ్బులు ఇవన్నీ లేకుంటే డ్రోన్ షాట్ ఏకదమ్ వస్తుంది. బట్ తీస్తాను, ఒక డ్రోన్ షాట్ తీస్తాను, చాలా మంచి డ్రోన్ షాట్ ఒకటి తీస్తాను, మీరు చూద్దరు కానీ. కొద్దిగా 150 మీటర్స్ పైనకి ఎగిరేయగానే లోకల్ గైడ్ లైన్స్, వయలేషను, పర్మిషన్ ఉందా, ఆథరైజ్డ్ పర్మిషన్ ఉందా అని చెప్తుంది. అండ్ మొత్తం కూడా ఫాగీ ఉంది, మీరు చూసిరు కదా డ్రోన్ షాట్. కానీ చాలా గ్రీనరీ ఉంది. సో ఫాగీ లేకుంటే బాగుండేమో, ఏం చేద్దాం మరి జాగ్రత్తగా వచ్చింది. ఒక్కసారి డ్రోన్ పైకి ఎగిరేసినప్పుడు మనం ఒకటే అనుకోవాలి, ఆ డ్రోన్ అది కాదు అని చెప్పేసి. ప్రతి డ్రోన్ ఫ్లైయర్ అదే ఆలోచిస్తాడు. వన్స్ డ్రోన్ ఫ్లై చేసిందంటే ఆ డ్రోన్ మనది కాదు, ఇంకా డ్రోన్ పోయింది అని ఆఖరి ఫ్లై అని చెప్పేసి ఈ డ్రోన్ తోటి ఊహించుకొని ఫ్లై చేస్తాడు అన్నమాట. తెచ్చుకోకపోవడం, రాకపోవడం అది మన అదృష్టం ఇక అంతే. అసలు చెప్పాలంటే చాలా బ్యూటిఫుల్ వెదర్లో రైడ్ చేస్తున్నా. నాకు ఎందుకో ఏమో కానీ అడిగిపోయి దాని అండర్ వాటర్లో ఒక వీడియో తీయాలని ఉంది, కానీ రావచ్చుగా మళ్ళీ. పాములు గీములు ఉంటాయేమో, ఫుల్ చేపలు ఉన్నాయి లోపల. ఇలాంటివన్నీ తీట పనులు చేసేది నేనే. అడిగితే మూతి పళ్ళు మాత్రం రాలడం తప్పదు. ఇంత క్లీన్గా ఉన్నాయి వాటరు, చాలా చాలా క్లీన్గా ఉన్నాయి. ఇందులో ఎన్నో చేపలు ఉంటాయి, చెప్పుకుంటే మనం చూడొచ్చు. ఓహో
ఎంత బాగుందో, సూపర్ ఉంది కదా, చాలా క్రేజీగా ఉంది. సో గాయ్స్, ఇప్పుడే కొండ ఎక్కుతున్నా. మై గాడ్, కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి ఇంద్రా. బండి మీద పెట్టేవాళ్ళు ఓ ఓ ఓ అంటారు. దిగదలుచుకోలేదు అందుకే కాళ్ళు కాళ్ళు నిజంగా నొప్పి. ఇట్లుంటా అన్నట్టు అప్ప సోపాలు పడాల్సి వస్తుంది అప్పుడప్పుడు. ఇదంతా కష్టం అనుకుంటారా? ఫుల్ సాటిస్ఫై ఉంటుంది. అండ్ ఇది లగేజ్ తీసుకొని ఎక్కడం అనేది చాలా చాలా టఫెస్ట్ పార్ట్ ఈ రైడ్లో. లగేజ్ లేకుంటే మేబీ ఈజీనే, బట్ ఇంత లగేజ్ తోటి మై గాడ్. కళ్ళు మూసుకొని అట్లనే తొక్కాలనిపిస్తుంది కానీ కనబడదు కదా. లేదంటేనా నా వాస్కోడి గామ వేరే ఉండేది. ఎంతెంత ఎంతెంత ఆగితే మళ్ళీ నీ అమ్మ పాము లెక్కనే ఉంది రోడ్ అంతా. Oh my goodness. ఇంకా ఎక్కాలి.
ఎందుకు అవుతున్నావు నాకే తెలియదు, హ్యాపీనెస్ ఉందేమో నాకు తెలిసి. బట్ ఓ మై గాడ్, ఏం టెస్ట్ అయ్యా ఇది. పాస్ అవుతా నేను, బర్రాబర్ పాస్ అవుతా. మా లదాఖ్ కొండల కింద ఇవేం కాదు, అవే దొక్కినా. ఇవేంత చిన్ని చిన్ని చిట్టుకున్నాను. చలేంగే మెల్లిమెల్లిగా ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ది హిల్ ఎక్కేసాను. మీరు చూడొచ్చు ఎక్కడెక్కడ నుండి వచ్చాను. ఒకటే మన లైఫ్లో ఇలాంటివి ఎన్నో వస్తూ ఉంటాయి. సో వాటన్నిటినీ మనం చిన్న చిన్న అచీవ్మెంట్స్ అన్నట్టు, లైక్ చిన్న ఎక్కుతూ ఉంటే రేపు అవే ఒక పెద్దది చేయాలన్నప్పుడు చిన్న మెట్లై నిన్ను ఎక్కిస్తాయి, అందలాన్ని చేరుస్తాయి. నీకు ఒక పెద్ద టార్గెట్ ఉండొచ్చు, దాన్ని చిన్నగా డివైడ్ చేసుకో. రోజంత అచీవ్. ఎప్పుడైనా మనము 9th క్లాసో 10th క్లాసో ఇంటర్మీడియటో సో బుక్ పట్టుకున్నప్పుడు అమ్మా ఇన్ని పేజీలు ఉన్నాయి, ఇదంతా చదువుతామా, ఇదంతా కంప్లీట్ చేయగలమా అని చెప్పేసి నేను అనుకుంటాం కదా. ఎట్ ద ఎండ్ ఇయర్ ఎండింగ్ వరకు ఇవన్నీ చదివి మళ్ళీ కొత్త సంవత్సరానికి కొత్త బుక్ పట్టుకొని ఉంటాం. సో ఇదే మధ్యతరగతి బ్రతుకులు. ఇప్పుడు నేను ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిని, సైకిల్ మీద ఈ గమ్యాన్ని ఏరుతాను. చాలా స్ట్రగుల్ చేయాలి. తల్లిదండ్రులు వాళ్ళ యవ్వనాన్ని, వాళ్ళ లైఫ్ను అంతా మన కోసం త్యాగం చేసి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి కష్టపడుతూ ఉంటారు. ఈవెన్ మా డాడీ కానీ మీ డాడీ కానీ వాళ్ళ ఎంగేజ్లో ఎంత ఎంజాయ్ చేసి ఉంటారు. చాలా తక్కువ కదా, మన కోసమే కదా రెక్కలు ముక్కలు కట్టుకొని కష్టపడి సంపాదించి పిల్లలు బాగుండాలి, పిల్లలను మంచి స్కూల్లో చదివించాలి, పిల్లలకు వేరే పిల్లలతో పోల్చుకుంటే ఎక్కడ నామోషి అవ్వద్దు అని చెప్పేసి చాలా కష్టపడతారు వాళ్ళు. ఆ కష్టం మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం ఆ స్టేజ్లో వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే తెలుస్తుంది. సో గాయస్ నాకు బాధ అనిపించింది చిన్న విషయాలకి ఆత్మహత్యలు చేసుకోవడం. అవి చూసినప్పుడు ఈ పిల్లలు ఎందుకు ఇలా చేసుకుంటున్నారు, చదువు ఒకటే జీవితం కాదు కదా అని అనిపించింది. బట్ ఒక్కటి ఫ్రెండ్స్, కష్టపడండి, తల్లిదండ్రులను ఎప్పుడు బాధ పెట్టకండి. అండ్ మీరు పెద్దోళ్ళు అయితే మీ పిల్లలకి వీడియో చూపెట్టండి. నేను తిండి తింటున్నా, నచ్చినా నచ్చకున్నా ఎట్లున్నా తింటున్నా, ఎందుకంటే దాని యొక్క వాల్యూ తెలుసు. రూపాయి ఖర్చు పెడుతుంటే దాని యొక్క వాల్యూ తెలుసు. ఎందుకు నేను హోటళ్ళల్లో ఉండను ఇవన్నీ అని అంటే ఐ నో ద వాల్యూ. నేను నా యూట్యూబ్ ఛానల్లో ఇది మాత్రమే చూపెట్టదలుచుకున్నా, అందమైన మగవాళ్ళని, మందు చిందులని. అందుకే నేను చూపెట్టాను. సో నిజంగా నువ్వు 100% కష్టపడితే తప్పకుండా సాధించగలవు, గమ్యాన్ని చేరగలవు. చేరిన నేను I did it. Getting drunk from 7 to 3. Overindulged in flesh like it's free. We're on a fast ride where monkeys killing time with machines. Making love that we don't even feel. You don't even notice if it's hot or it's me. But somewhere deep in it's cutting like a knife, so you just kill it with the one. All of a sudden you are free. You call your mom and say కాఫీ పెట్టుకుంటున్నా ఇక్కడ. అండ్ క్యాంపింగ్ అయిపోయింది కదా, ఇది ఆగేసి ఇంకా పడుకోవడమే, అది ముచ్చట. చలో. సో ఫ్రెండ్స్, మనం రైడ్ చేసాము కానీ ఫుడ్ దొరకలేదు. సో కాబట్టి నేను ఏం చేశాను అంటే ఫిష్ తెచ్చుకొని అయితే తింటున్నా. ఇగో ఇది ఫిష్ అండ్ ఇగో ఫిష్ క్యాను. సో ఇది వచ్చేసి ఫిష్ క్యాను. ఫిష్ అయితే ఉడకబెట్టుకుంటే అయిపోద్ది.
ఇక తిన్నాం అనుకో దంచేద్దాం ఇక. గుడ్ నైట్ ఫ్రెండ్స్. ఇక తినేసి వాడుకుంటా. ఏం అలసిపోలేదు, చాలా చాలా బాగుంది. సో ఇది వచ్చేసి టూనా ఫిష్ ఉన్నట్టున్నది. అండ్ కొంచెం ఉప్పు ఉప్పు ఉన్నది, బట్ ఓకే. ఇవాళ అరౌండ్ అబౌట్ 2000 క్యాలరీస్ అయితే బర్న్ చేశాను. వాటిని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మస్ట్ అండ్ షుడ్గా ప్రోటీన్ తినాలి. నా దగ్గర ఫైబర్ కూడా ఉంది, కానీ కార్బోహైడ్రేట్స్ లేవు. కార్బోహైడ్రేట్స్ కూడా బాడీకి చాలా లైక్ ఉపయోగపడతాయి, అవి కూడా తినాలి, బట్ లేవు. ఇది చాలా రేపు పొద్దున్న లేవగానే తింటాను, వీలైతే ఎక్కడైనా దొరికితే. అండ్ అది గుడ్ నైట్, బాయ్ బాయ్.